శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు పారాయణంలో మనం ప్రలంబాసుర వధ గురించి తెలుసుకుందాం. ఇది ఒక చిన్న కథ అయినప్పటికీ ఇందులో తెలుసుకోవలసిన సారాంశం చాలా ఉంటుంది. ఒకనాడు కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు, రెండవ జట్టుకు కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముని ఒక చెట్టు చాటుకు తీసుకెళ్ళి, అన్నయ్య, ఈవేళ గోపబాలురులో ప్రలంబుడు అనే రాక్షసుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామనే వచ్చాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడికి నీ జట్టులోకి కోరవద్దు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఇద్దరూ వెనక్కి వచ్చారు. ప్రలంబాసురుడికి కడుపులో ఒక బెంగ ఉంది. కృష్ణుడి మీదకి గతంలో చాలామంది రాక్షసులు వచ్చి మడిసిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రలంబాసురుడికి తెలుసు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముడి జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడని అతడు భావించాడు. అయితే బలరాముడు అతన్ని చంపేస్తాడా లేదా అన్నది విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు. కొంతమంది చూడండి, అహంకారం, వాళ్ళంత బలమైన వాళ్ళు లేరు, వాళ్ళంతటి వాళ్ళు ఇంకెవరూ ఉండరు, నా అంతటి వాళ్ళు ఎవరూ ఉండరు అనుకుంటూ ఉంటారు. ఈ విషయానికే, బలానికే కాదు, అన్ని విషయాలలో నేను చేసినట్టు ఎవరూ చేయలేరు, నేను కాబట్టి ఈ పని చేయగలిగాను అని అనుకుంటూ ఉంటారు. ఇలాగే ఈ ప్రలంబాసురుడు కూడా అనుకున్నాడు. కాబట్టి బలరాముడికి ఏదైనా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను నమ్ముకున్న వాడిని, తన కోసమని అవతారంను స్వీకరించిన వాడిని, తాను పడుకుంటే పరుపైన వాడిని, తాను కాలు పెడితే పాదపీఠమైన వాడిని, తాను కూర్చుంటే పైన గొడుగైన వాడిని, తాను నడుస్తూ ఉంటే ఛత్రము పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలికగా వదిలిపెడతాడా? తన వారన్న వాళ్ళని ఈశ్వరుడు 1000 కళ్ళతో కాపాడుకుంటాడు. అందుకని ప్రలంబుడిని తన జట్టులో పెట్టుకున్నాడు. ఆట ప్రారంభమైంది. ఈ ఆటలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ఒక కర్రను నిలబెట్టి అది పడిపోయేలా గురిచేసి ఇరు జట్లలోని వాళ్ళు కొట్టాలి. ఒక్కొక్కరికి 5 రాళ్ళు ఇస్తారు. ఆ రాళ్లను దూరం నుండి కర్ర పడిపోయేలా విసరాలి. లక్ష్యాన్ని ఏ జట్టులోని వారు అధికంగా కొడతారో వారు గెలిచినట్టు, ఏ జట్టులోని వారు ఎక్కువగా కొట్టలేరో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వారు గెలిచిన వారిని మొయ్యాలి. ఇది ఆ ఆటలో షరతు. చూడండి, మనం చిన్నప్పుడు పూర్వం, ఇప్పుడైతే ఈ ఆటలు ఏవీ లేవు, కానీ ఎంతసేపు సెల్ ఫోన్లు, టీవీలు, ఈ ల్యాప్టాప్లు పట్టు కూర్చుంటున్నారు. కానీ ఇటువంటి ఆటలు కొన్ని ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళడం, తర్వాత ఈ ఖోఖోలని, ఒంటికాలతో కుంటుకుంటూ వెళ్ళి పట్టుకోవడం అని, పరుగు పందాలని, ఇలాంటివి చిన్న చిన్నవి, దాగుడు మూతలని, కొన్ని రకాల ఆటలు ఉండేవి. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి వాళ్ళకి ఈ ఆటలో పొద్దున్న తిన్నది అన్నము అది అందులో ఏదైనా ఎక్కువ చూడండి. అందుకే పూర్వం పిల్లలకి కళ్ళజోళ్ళు కానీ ఈ టీవీలు అవి చూడడం వల్లే కదా, సెల్ ఫోన్లు చూడడం వల్లే 3 ఏళ్ల పిల్లకి 4 ఏళ్ల పిల్లలకి కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. అలాగే ఈ తిని కూర్చోవడమే కదా, ఈ క్లాసులో కూర్చోవడమే. ఇప్పుడు అందులో ఫుల్ ఏసీ అండి మా స్కూలు అని చెప్తున్నారు. పిల్లలకి అక్కడ స్కూళ్ళలో ఏసీలు అలవాటైపోయి, ఇళ్లలో ఏసీలు అలవాటైపోయి, తినేసి కూర్చోవడం, పొట్టలు పెరిగిపోవడం, సీట్లు పెరిగిపోవడం, దానివల్ల అది తర్వాత కొంత వయసు వచ్చేసరికి అసహ్యంగా కనబడేసరికి మళ్ళీ జిమ్ములకు వెళ్ళడం, లేకపోతే ఎక్సర్సైజ్లు అనడం, తిండి కంట్రోల్ కోసం డైట్ కంట్రోల్ అనడం, ఇవన్నీ చేసేవారు. కానీ ఈ శుభ్రంగా ఆడుకుంటూ ఉంటే ఏమయ్యేదంటే వీళ్ళకి అనవసరంగా ఉన్న కొవ్వు కానీ, ఏదైనా అనవసరపు ఒళ్ళు కానీ అన్నీ పోయి అందరూ చూడండి, పూర్వం పిల్లలందరూ కూడా చక్కగా ఒక ఆకారంలో ఉండేవారు. ఇప్పుడు ఏమీ లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా అన్ని రకాలుగా అన్ని శరీర అవయవాలు పెంచేసుకుని ఒక రకమైన అదేంటంటే వాటిని ఏదో అంటారు, కుస్తీ పోటీలు పట్టేవాళ్ళు ఉంటారు చూసారా, ఆ రకంగా తయారైపోతున్నారు. కాబట్టి ఈ పూర్వం ఆటల్లో ఈ షరతుతోటి ఈ లక్ష్యాన్ని పెట్టుకుని వాళ్ళు ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు కృష్ణుడి జట్టులో ప్రలంబుడు ఉన్నాడు. ఆ రోజున కృష్ణుడి బృందం ఓడిపోయింది, బలరాముడి బృందం గెలిచింది. ఇప్పుడు బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మొయ్యాలి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకు వచ్చాడు.
బలరాముడికి అర్థమైంది. సరే మొయ్యి అన్నాడు. అక్కడ ఒక నియమం పెట్టబడింది. ఎవరు ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీత వరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలేయాలి. అక్కడ వరకు మాత్రమే మొయ్యాలి. సరేనని ప్రలంబుడు బలరాముడిని ఎక్కించుకున్నాడు. పర్వతమంత బరువున్నాడేమిటిరా అని అనుకున్నాడు. పరిగెడుతున్న ప్రలంబుడు గీత దాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు ప్రలంబుని ఆగమని అరుస్తున్నాడు. కానీ వాడు ఆగడం లేదు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు వాడు శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. అప్పుడు ప్రలంబాసురుని తల బ్రద్దలై వాడు నేల మీద పడిపోయి మరణించాడు. ఎప్పుడైతే ప్రలంబుని శిరస్సు బద్దలు కొట్టేశాడో, నెత్తురు కారిపోతూ ప్రలంబుడు మరణించాడో, అప్పుడు పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు. అయితే ఈ లీలలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉంది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక భగవంతుని భక్తులను హింసించే ప్రయత్నం కొంతమందిలో ఉంటూ ఉంటుంది. కొందరు ఈశ్వరుని నమ్మిన వాళ్ళని హింసపెడుతూ ఉంటారు, వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. భగవంతుడే అటువంటి వాళ్ళ మృత్యువుకు మార్గాన్ని తెరుస్తాడు. ఈ భక్తుణ్ణి ఆయనే బలరాముడిని కృష్ణుడు రక్షించినట్టుగా రక్షించుకున్నాడు. చూడండి, చాలామంది ఇళ్లలో పూజ చేసుకున్నామంటే ఇళ్లల్లో సొంత కుటుంబాలలో వాళ్ళకే కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ ఒక్క పని చేసుకోలే, ఎంతసేపు ఆ దేవుడి గదిలో ఏం కూర్చుంటాం అంటారు. వెళ్ళి ఒక 10 నిమిషాలు దండం పెట్టుకుని వచ్చేస్తామన్నా సరే అప్పుడే కొంపలు అంటుకుపోయినట్టుగాను నేను బయటకు వెళ్ళిపోవాలి, టిఫిన్ పెట్టేయి, లేకపోతే ఆ పని చేయి, నా చొక్కా ఇక్కడ ఊడిపోయింది చూడు, నా చీర ఇక్కడ నలిగిపోయింది చూడు అంటూ వాళ్ళకి రకరకాల పనులు చెప్తూ ఉంటారు. అది కొంతవరకు ఈశ్వరుడు క్షమిస్తాడు, కానీ ఇక అస్తమాటం అలా చేస్తూ ఉంటే అలా మాట్లాడే శక్తిని కూడా పోగొట్టేస్తాడు. కాబట్టి ఈశ్వరుడిని అనడం తప్పైతే ఈశ్వర భక్తుల్ని అనడం అంతకంటే తప్పు. మనం దేవాలయాలకి దర్శనానికి వెళుతాం. చాలామంది ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. దేవాలయాల్లోనికి దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రధానమైన నియమాలు ఉంటూ ఉంటాయి. అవి పాటించకుండా చేసిన దర్శనం కింద లెక్కలోకి రాదు. దేవాలయాల్లోనికి దేవుని దర్శనకు వెళ్ళగానే మొట్టమొదట చేయవలసిన పని రాజద్వారం దగ్గర వంగి నమస్కరించి లోపలికి వెళ్ళాలి. మహాభాగవతులై భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు, ఈశ్వర, నిన్ను దర్శించడానికి వచ్చిన భక్తుల పాదముల నుండి పడే ధూళికణములు మా శిరస్సు మీద పడాలి, అందుకని మేము మొదటి గడపలుగా ఉంటాము అని అడుగుతారు. అటువంటి వారి మీద నుండి చెప్పులతో దాటితే ఉత్తర జన్మలో వారిని పరమాత్మ కాళ్ళు లేని వాళ్ళగా పుట్టిస్తాడు. అసలు చెప్పులు కూడా బయట విదలడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. దేనికి? చెప్పులు పోతాయేమో, కొత్త చెప్పులు, పాత చెప్పులే అవనండి, కొత్తవే అవనండి, చెప్పుల మీద దృష్టి పెట్టుకుంటూ ఉంటారు. అవి గుడి ప్రాంగణం పెద్దదనుకోండి, రోడ్డు మీద వదిలితే ఎవరెత్తుకుపోతారో, మనుషులు కాకపోతే కుక్కలు ఎత్తుకుపోతాయేమో అని ప్రాంగణం లోపలికి వచ్చి అక్కడ విదులుతూ ఉంటారు. అదీగాక అక్కడ కొంతమంది భిక్షాటకులు ఉంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళకు రూపాయో 10 రూపాయో ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు వచ్చిన ఖర్చు అనుకుని వాళ్ళకి దూరంగా పెడుతూ ఉంటారు. వాళ్ళు గనక పాపం పోన్లే ఆ చెప్పులు చూద్దామని కర్ర తీసుకొచ్చి ఆ రకంగా అయినా ఓ 50 పైసలో రూపాయో సంపాదించుకోవచ్చు అని కర్ర తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటే మేమేమైనా చూడమన్నామా అని చెప్పి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చెప్పులతోటి ఆ గడపల్ని, ఆ గేటును కూడా దాటకూడదు. అటువంటి వారి మీద నుండి చెప్పులతో దాటితే ఉత్తర జన్మలో వారిని పరమాత్మ కాళ్ళు లేని వారిగా పుట్టిస్తాడు. అటువంటి తప్పు పని చేసిన వాళ్ళకి గమనం ఉండదు. ఈ విషయం శైవాగమంలో చెప్పబడింది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటి చేతితో నమస్కరించకూడదు. ఈశ్వరుని ముందు 2 చేతులు కలిపి నమస్కరించాలి. చాలామంది కుడి చేతిని గుండె దగ్గర ఇలా పెట్టుకుని తల కింద కొంచెం తొండలాగా ఇలా ఇలా అంటూ ఉంటారు. అది తప్పు. ఈశ్వరుణ్ణే కాదు, తెలిసిన వాళ్ళని కూడా ఇలా అంటూ ఉంటారు. ఏమిటో ఇలా అంటే దగ్గరికి రమ్మనమనా లేకపోతే నమస్కరిస్తున్నామన్నా అన్నది కూడా తెలియకుండాను. అసలు ఒంటి చేతితోటి ఒంటి ప్రదక్షిణ కూడా చేయకూడదు. ఈశ్వరుడి ముందు 2 చేతులు కలిపి నమస్కరించాలి. ఈశ్వర దర్శనమునకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పరివార దేవతలను వదిలిపెట్టి వెళ్ళకూడదు. అంటే ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పరివార దేవతలు ఉంటారు. మొట్టమొదట వినాయకుడు, ఆ తర్వాత అటు నుంచి నవగ్రహాలని, ఆ దేవాలయంలో ఉండే మూర్తిని బట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఈశ్వరుడు చుట్టూ ప్రదక్షిణ మార్గంలో ఉండే పరివార దేవతలు ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని దర్శించాలి.
లేకపోతే పరివార దేవతలు అందరి తరపున ఎవరో ఒక దేవతను దర్శనం చేసి మిగిలిన వారందరికీ మనసులో నమస్కారం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళాలి. అందుకే పూర్వం దేవాలయం కడితే శివాలయం అయితే 63 మంది నాయనార్లు ఉండేవారు. అలాగే విష్ణాలయం అయితే 12 ఆళ్వార్లు ఉండేవారు. ఆళ్వార్లు నాయనార్లు భగవంతుని కృపచేత వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ మూర్తులు అక్కడ ఉండేవి. ముందు వారి దర్శనం చేసుకుని భగవంతుని దర్శనానికి వెడతారు. వెళ్లే ముందు ధ్వజస్తంభనకి నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేస్తే మనం వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టు అవుతుంది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా నిలబడి నమస్కారం చేయాలి. ఈశ్వరుడి దగ్గర నిలబడి ఒకరు మౌనంగా నమస్కారం చేస్తుండగా వారి పాదములకు వేరొకరు నమస్కారం చేయకూడదు. ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు భగవంతుడికి దండం పెట్టుకుంటుంటే వాళ్ళు తల్లి అవనండి, తండ్రి అవనండి, ఎవరైనా సరే ఈశ్వరుడికి దండం పెట్టుకుంటున్నప్పుడు మనం ఈశ్వరుడి దగ్గర దండం పెట్టుకుంటున్న వాళ్ళు భక్తులే. బయటకు వచ్చాకే తల్లి, తండ్రి, గురువు. కాబట్టి ఎవరైనా సరే ఈశ్వరుడికి దండం పెట్టుకుంటూ ఉంటే కొంతమంది క్యూలో తొందరగా వెళ్ళిపోవాలి, శివుణ్ణి చూసేయాలి, పరమేశ్వరుని చూడాలి అనే ఉద్దేశంతో తోసుకుంటూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నమస్కారం చేసుకునే వాళ్ళని అటు కొంతమంది తోసేస్తూ ఉంటారు, ఇటు కొంతమంది తోసేస్తూ ఉంటారు. వాళ్ళకి నిగ్రహం ఎక్కడుంటుందండి? కాబట్టి అది చూసుకోవాలి. ఇంకొకళ్ళు ఉంటారు పక్కన దండం పెట్టుకుంటుంటే వచ్చేసి గబగబ గణ 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 గంట కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళ చెవుల్లోకి సయ్యమని ఆ సౌండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఒకసారి అలాగే తిరిగి చూస్తే ఆయన అన్నాడు, ఈవిడికి సౌండ్ ఎలర్జీ ఏమోరా, గంట కొడుతుంటే అలా చూస్తుంది అన్నాడు గుళ్ళోనే. అందుకని ఆసారి నుంచి గంట ఎవరైనా కొడుతున్నా వాళ్ళకి వేసి చూడట్లేదండో, మళ్ళీ నన్ను ఏదో అనుకుంటారేమోనని. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. కొంతమంది ఉంటారు, వాళ్ళ దండం వాళ్ళదే, వీళ్ళ కూడా వీళ్ళదే. ఇంట్లో అత్తగారు ఇలా అన్నారు, మొగుడిలా అన్నాడు, కొడుకు ఇలా అన్నాడు, కూతురిలా అన్నారు. ఏమిటో ఆడవాళ్ళకి ఎక్కడ లేని కబుర్లు గుళ్ళల్లోనే వస్తూ ఉంటాయి. ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు అప్పుడే వస్తూ ఉంటాయి. ఏమిటో అర్థం కాదు. అది కూడా చిన్నగా మాట్లాడుకుంటారా, గట్టి నోరు వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నమస్కారం చేసే వాళ్ళకి నమస్కారం చేయకూడదు. ఎందుకంటే ఆయన నమస్కారాన్ని స్వీకరిస్తే ఆయన అపచారం చేసినట్టు అవుతుంది. గబుక్కున ఆయన ఎవరో కాళ్ళకు దండం పెడుతున్నారని ఆశీర్వచనంగా తల మీద చెయ్యి వేశాడనుకోండి, అలవాట్లో పొరపాటుగాను, అది ఆయనకి అపకారం. అంటే ఆ అపచారం ఆయన చేత మనం చేయించినట్టు అవుతుంది. కాబట్టి మనం కూడా అపచారం చేసిన వాటిలో అవుతాం. ఈ ప్రాంగణంలో ఉన్నవారిలో అందరికంటే పెద్ద ఈశ్వరుడు. దేవాలయంలో భగవంతుని ముందు నిలబడి ఉండగా వేరొకరికి నమస్కారం చేయవలసిన అవసరం లేదు. ఆ నమస్కారం ఈశ్వరుడికే చెందుతుంది. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం కొబ్బరికాయ కొట్టు, అరటిపళ్ళు ఏవో ఇచ్చారనుకోండి, కార్తీక మాసంలో కాదు ఎప్పుడైనా సరే ఇచ్చారనుకోండి, అవి ఇంటికి తీసుకువెళ్ళకూడదు అని ఒక దురభిప్రాయంతో ఉంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే అక్కడ మనం ప్రసాదం ఎవరిచ్చినా సరే, ఏ భగవంతుడిచ్చినా సరే, మనం ఆ ప్రసాదాన్ని తీసుకునే వెళ్ళాలి. ఏ భగవంతుడి గుళ్ళోకి వెళ్ళినా సరే మన ప్రసాదానికి వంక పెట్టకూడదు. కాబట్టి అది తప్పు అభిప్రాయం. కాబట్టి భగవద్భక్తులను హింసించడం, భగవద్భక్తులకు తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం పరమ ప్రమాదకరం. దానివలన ఈశ్వరానుగ్రహమును పొందరు. భాగవతులను భగవంతుడిని నమ్మి దేవాలయాలలో ఉన్నవారిని ఉపేక్షించి ఈశ్వరుడికి నమస్కరిస్తే ఈశ్వరుడు దానిని స్వీకరించడు. కాబట్టి బలరాముడిని చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రలంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో, భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలం, వాళ్ళని ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదంలోనికి తీసుకువెళ్ళవచ్చు, భగవంతుణ్ణి ఏమీ చేయలేం కానీ భక్తులను ఏమైనా చేయవచ్చు అని అనుకోవడం అంత అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటిని రెప్ప కాపాడినట్లుగా కాపాడుతూనే ఉంటాడు. వారికి సర్వకాలముల యందు ఈశ్వర రక్ష ఉంటుంది. వాళ్ళ పట్ల చెణికే ప్రవర్తనతో ఉన్నవాళ్ళని ఈశ్వరుడు చెరుపుతాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులైన వారందరికీ కూడా ఒక గొప్ప అభయమును ఇస్తూ ఈశ్వరుడు ప్రలంబవద అనబడే ఈ లీలను చేసి మనకందరికీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇన్ని గొప్ప విషయాలను ఆవిష్కరించి ఉన్నాడు. కాబట్టి ఈసారి నుంచి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ రేపటి పారాయణంలో ఇంకొక లీల కృష్ణ పరమాత్మది తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.